ఈ రోజు కౌశిక్ రెడ్డి ఏమంటారంటే మేము 3 బ్యారేజ్ల మీద మా ఎమ్మెల్యేలం వచ్చి కూర్చుంటాము, మాది బాధ్యత, ఏ ప్రాజెక్టులకు ఏమైనా మాది బాధ్యత, నీళ్ళు ఆపండి ఎత్తిపోయండి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకు అన్ని బుర్ర రక్తం పెట్టిన ఆయనకే బుర్ర పని చేస్తలేదు, వీళ్ళకేం చేస్తారు? ఆయన ఎందుకు రావట్లే? రైతులంటే కేసీఆర్ ప్రేమ లేదా? రైతులంటే కేసీఆర్కి ఇష్టం లేదా? లేకుంటే మరి ఈ ఏమంటాము పిల్లకాకులకే ఇంత పట్టి ఉంటే మరి అసలు కాకి ఎందుకు రావట్లేదు బయటికి? దాన్ని ఎందుకు సమాధానం చెప్పట్లేదు? కట్టింది ఆయన కదా, వీళ్ళకేం తెలుసు? మీరు 28 మంది రాజీనామా చేయనని 28 మంది 3 పిల్లల మీద పంచుకున్నా ప్రజలకు జరిగే నష్టాన్ని మీరు గమనించలేని దుస్థితిలో, దీనస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి మీ బతికిట్లు తెల్లారింది. కాబట్టి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న మీకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పాలనే దగ్గర స్పష్టత ఉంది, కానీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దాని విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఏ విధంగా స్పందిస్తారో. కానీ కేసీఆర్ ని గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని వాళ్ళకు కొవ్వెక్కింది, లేదంటే వాళ్ళ రక్తం చల్లుతాము అనేటువంటి మాటలు స్వయంగా సీఎం నోటి నుంచి రావడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పి బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ అంటుంది. అవును, ఇప్పుడు మా రక్తం ఇస్తామని చెప్పినోడు మరి ఒక్కడన్నా రక్తం ఇవ్వలేదు, ఒక్క బాటిల్ అన్నా. మళ్ళీ చిన్నపిల్లలు టీఆర్ఎస్ టీఆర్ఎస్ వైది వాళ్ళ కమిట్మెంట్ అర్థమైందా? కనీసం ఒక్కడన్నా అక్కడ పట్టుకొని అన్న ఛాలెంజ్ చేసిన ఒక్క నాయకుడు లేడు కదా. కాబట్టి వాళ్లకు రక్త చరిత్ర ప్రజలను పీల్చి పిప్పు చేసి జలగల్లా తెలంగాణ ప్రజల సొమ్మునంతా ఇవాళ తెగ దోచుకొని ఆ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి మీ మీద వచ్చేటువంటి ఒక పదే ఒక ఆరోపణ, కిందికి నీళ్ళు వదులుతున్నారు, చంద్రబాబు కోసం కిందికి నీళ్ళు వదలడం కాదు బ్రదర్, మొత్తం కింది ఎప్పుడు అది లేపి కేసీఆర్ లేపిండి ఆ గేట్లు ఇంతవరకు ముయ్యలే. కేసీఆర్ అది కూలినాక లేపిండి, ఇంతవరకు ఎవరు ముయ్యలే దాన్ని. మీరెందుకు ముయ్యలేదు? మీ హయాంలో కూడా రిపేర్ చేసి పెట్టొచ్చుగా. వారం రోజులు దాల్చడానికి అక్టోబర్లో కూలిపోతే December 7th మేము తీసుకున్నాం. 2 నెలల్లో మీకు ఎట్టుపోయింది? మీ తెలివి ఏం తెచ్చింది? కానీ ఇంకో 2-3 నెలలు కూడా ఇట్లాంటి వర్షాభావ పరిస్థితులు ఉంటే పైన బాబ్లీ గేట్లు మోస్తారు, కింద నుంచి నీళ్ళు ఎత్తిపోసే వ్యవస్థ లేదు, ఉత్తర తెలంగాణ మొత్తం కరువు, తీవ్రమైనటువంటి కరువు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి ఎట్లా అనేది ప్రభుత్వ 3 సంవత్సరాల నుంచి చుక్క నీళ్లు లేవు, పంట బండలేదా? ఈ దొంగలకు తెలియదా? ఇవాళ ఎల్నినోతోని నీటి వసతి తగ్గితే ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకు వచ్చే కడుపు నొప్పి తప్పితే 3 సంవత్సరాల నుంచి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేయలేదు కదా. ఇలా వర్షాభావ పరిస్థితులు వస్తే ఎదుర్కొనేందుకు, తట్టుకునేందుకు ఏ విధంగా చేయాలని అది ప్రిపేర్ చేస్తూనే రిపేర్స్కు సంబంధించి NDSA రిపోర్టును అమలు చేయడానికి మీరు ఒక అవకాశంగా మీరు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ ప్రభుత్వం కంట్రోల్లోనే NDSA పనిచేస్తుంది కదా, చలో మీరు కట్టండి అని చెప్పి ఒక లెటర్ తీసుకురమ్మనండి.